రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని ప్రైవేట్ విద్యా సంస్థల అధినేత ఆర్జేసీ కృష్ణ అన్నారు. లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ప్రైవేట్ విద్యా సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని విద్యా సంస్థలను ఆదుకోవాలని కోరారు. గత 4 ఏళ్ల నుంచి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు. ప్రైవేటు విద్యా సంస్థలకు రావాల్సినటువంటి ఫీజు బకాయిలు మొత్తం కూడా రావడం లేదని ప్రధానంగా ప్రైవేటు విద్యా సంస్థల మేనేజ్మెంటు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఏదైతే విద్యార్థులు మొత్తం కూడా నష్టపోతున్నారు ఒకవైపు, రెండో వైపు ప్రధానంగా విద్యా సంస్థలు మొత్తం కూడా రావాల్సిన బకాయిలు రాకపోవడంతో, ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. దాని నుండి రాష్ట్ర వ్యాప్త బంద్ ఇచ్చారు. దాని నుండి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థల బంద్ అయిన నేపథ్యంలో ఇక్కడ మేనేజ్మెంటు సంబంధించినటువంటి విద్యా సంస్థల మేనేజ్మెంటు వాళ్ళు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాయి. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే ఈ యొక్క మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల పట్ల మీ వైఖరి? గతంలోనే మేము సమయబాటులోకి వెళ్తున్నప్పుడు చర్చలు జరిపాం. చర్చల్లో భాగంగా ప్రస్తుతం ప్రభుత్వ పరిస్థితి బాగాలేదు కాబట్టి ముందుగా టోకెన్ అమౌంట్ని మేము క్లియర్ చేస్తామన్నారు. దానికి అంగీకరించాం. ఆ టోకెన్ అమౌంట్ని దసరా దీపావళికి క్లియర్ చేస్తామన్నారు. అవి క్లియర్ చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. మేము అడిగే ప్రశ్న ఏంటంటే, ఇంజనీరింగ్ విద్యార్థులు కనుక మీరు చదువుని సక్రంగా ఇవ్వగలిగితే వాళ్ళు వాలంటరీగా ఏదో ఒక ఉద్యోగాన్ని సాధించుకుంటారు. ప్రభుత్వం మీద ఎటువంటి ఒత్తిడి చేయరు. ఈరోజు నిరుద్యోగ సమస్యకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఇలాంటి సమయంలో ఇంజనీరింగ్ కాలేజీలో మొదట్లో చక్కగా స్కిల్ డెవలప్మెంట్ మేము చేస్తాం, బ్రహ్మాండంగా ఇంజనీరింగ్ విద్యార్థులందరినీ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. మంచి నిర్ణయంతో ప్రజాప్రభుత్వం పోతుందని మేము అనుకున్నాం. కానీ దురదృష్టకరం ఏంటంటే కనీసం ఆ ఎగ్జిస్టెన్స్ కోసం కూడా డబ్బులు ఇవ్వకపోవటం అనేది బాధాకరం. ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి, అలాగే ఇతర ఐటీ మినిస్టరు అందరూ కూర్చొని నిర్ణయం తీసుకొని 1200 కోట్లు క్లియర్ చేస్తామని చెప్పారు. అవి కూడా క్లియర్ చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు బంద్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లియర్ చేయాలి. చేయకపోతే ఏమవుతుంది, బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరూ కూడా చదువుకు దూరం అవుతారు. మరి మళ్ళీ మనం గతంలో తెలంగాణ ఉద్యమం ఉందో అలాంటి ఉద్యమాలే మళ్ళీ మొదలవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రియంబర్స్మెంట్ ఇవ్వాలి. చదువు పట్ల ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు గతంలో మాట ఇచ్చిన ప్రకారం నెల నెలా కొంత అమౌంట్ని ఇవ్వడం ద్వారా వాళ్ళు ఏదైతే విజిలెన్స్ అన్నారో దాని ప్రకారం కాలేజీలన్నింటినీ కూడా చక్కగా నడిపే విధానంలో వాళ్ళు సరి చేయడంలో కూడా తప్పలేదని మేము తెలియజేస్తాం. ఇక్కడనే ఏదైతే మరొక ఉన్నారు సార్, చెప్పండి, అంటే భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది మీది? ఈరోజు మనకి ఏదైతే నిన్న నుంచి బంద్ పాటిస్తున్నామో ఇది భవిష్యత్ కార్యాచరణలో మనం 8వ తారీఖు నాడు వాళ్ళ యొక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధ్యాపక బృందంతో కనీసం 1,00,00,000 మందితో ఒక సభను ఏర్పాటు చేస్తుండ్రు హైదరాబాద్లో మా పతే వాళ్ళు. దానికి అందరూ కూడా అధ్యాపకులు కార్యాచరణలో అందరూ కూడా పాలు పంచుకుంటారు. ఈరోజు బంద్ కానీ ఈ కార్యాచరణ కానీ తీసుకోవడానికి బలమైన కారణం ఏంటంటే ప్రభుత్వం ఇస్తా అన్న మాట కూడా నిలబెట్టుకోలేదు. కాబట్టే మేము ఈ రోజున ఈ బంద్ కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పాల్గొంటున్నామని ప్రభుత్వం అనుకోవద్దు. కేవలం మా భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. మాకు ఆర్థికంగా వెనకబడి ఉన్నాము. ఆస్తులన్నీ కూడా కుదరబెట్టుకొని ఈరోజు మనకి అధ్యాపకులకు డబ్బులు ఇస్తున్నాము. అలాగే విద్యార్థులు కూడా అక్కడి నుంచి డబ్బులు వసూలు చేయలేకపోతున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటే విద్యకి మనకి ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ వాళ్ళందరూ కూడా దూరం అవుతారు. ఆ దూరంగా ఉండడానికి తప్పకుండా ప్రభుత్వం మరొకసారి పరిశీలించి ఆలోచించి తప్పకుండా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ని వాళ్ళు ఇస్తున్న ప్రకారంగా ఇవ్వాలని కోరుతున్నాను. ఇవ్వకుంటే మాత్రానికి ఇది ఉధృతం అయిపోయి 8వ తారీఖే కాదు, గత 10-20 రోజుల దాకా కూడా ఈ డబ్బులు వచ్చేదాకా కూడా నిర్విరామంగా ఈ చర్యలు ఉంటూనే ఉంటాయి. ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా? ఏమి లేదండి, ప్రజాప్రభుత్వం అనేది గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం, అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల ద్వారా ఈరోజు ప్రజల మనసుల్లో అప్పటి నుంచి ఇప్పటి దాకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కానీ, ఆరోగ్యశ్రీ పథకం విషయంలో కానీ ప్రతి ఒక్క మధ్యతరగతి పేద విద్యార్థులకి న్యాయం జరిగిద్దనే ఉద్దేశంతోనే మేము కూడా ఈ ప్రజాప్రభుత్వానికి చాలా సపోర్ట్ చేశాం. కానీ ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 2-3 మీటింగులు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిన మీటింగుల్లో కూడా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ విషయం పదే దృష్టికి తీసుకుపోతే
చెల్లింపు ఖచ్చితంగా చేస్తాము. పాత బకాయిల్లో కూడా ఎంతో కొంత సెటిల్మెంట్ చేసి ఇప్పుడు కొత్తగా మేము వచ్చిన దగ్గర నుంచి ఏ ఇయర్కి ఆ ఇయర్ క్లియర్ చేస్తామని హామీ ఇచ్చి ఈరోజు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు మాకు ఫీజు బకాయింపులు చెల్లింపు చేయలేకపోతే ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ మేనేజ్మెంటు తల శక్తికి మించి అప్పులు చేసి దీన్ని నడిపిస్తూ ఉంది. ఎంతోమంది ఇంజనీరింగ్ చేసి ప్రొఫెసర్లుగా ఇక్కడికి పిహెచ్డీలు చేసి ప్రొఫెసర్లుగా వచ్చిన ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా క్రమం తప్పకుండా శాలరీస్ రాకపోయేసరికి వాళ్ళు వేరే వృత్తులకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు మళ్ళీ ఇంజనీర్స్ని తయారు చేయాలంటే క్వాలిటీ ఫ్యాకల్టీ కావాలి, క్వాలిటీగా ఇంజనీరింగ్ కాలేజీ నడవాలి. కాబట్టి ఆ సక్రమమైన నిర్వహణ కోసం ప్రతి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన బకాయిల్ని ఇమీడియట్లీ చెల్లిస్తారని కోరుకుంటున్నాం. ఏదైతే రావాల్సినటువంటి బకాయిలను వెంటనే చెల్లించండి, ప్రజాపాలన